అందరికీ నమస్కారం. నేను టారో రీడర్ పూర్ణిమ శర్మ. కుంభరాశి వారికి జూలై 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. కెరియర్‌లో మీకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. అంటే మీరు ఆల్రెడీ మీరున్న దాంట్లో గూడా మీకు గ్రోత్ లేకపోవడము, మనీ పరంగా గ్రోత్ రావట్లేదు అనే ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్‌లో ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు న్యూ బిగినింగ్ అనేది మీకు ఖచ్చితంగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ మంత్‌లో ఉంటాయి. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది కెరియర్ వైస్ అయితే. బిజినెస్‌లో కూడా మీరు అనుకున్నంత సక్సెస్ బిజినెస్ చేసే వాళ్ళకి మీరు అనుకున్నంత సక్సెస్ రాలేదు అని మీరు ఎక్కువ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఓన్లీ మీరు పెట్టిన దానికి ఓన్లీ మీకు 50% రిజల్ట్ ఉంటుంది. అంత బాగా బిజినెస్ రన్ అవ్వట్లేదు అని ఎక్కువ ఆ ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మీరు ఏదైనా కొత్తగా ట్రై చేసి మీ ఆలోచనలన్నీ కొత్త దాని మీద పెడితే ఎక్కువ మీకు పాజిటివ్‌గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా. అండ్ హెల్త్ వైస్ ఎలాంటి ఇష్యూస్ ఉండదు మీకు. హెల్త్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉంది. హెల్త్ వైస్ అయితే ఇష్యూస్ ఏమీ ఉండదు. ఒకవేళ మీరు ఆల్రెడీ ముందు ఏదైనా హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేసుంటే, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, కొంచెం మీరు పేషెంట్‌గా ఉండాల్సిన టైం ఇది. సో, ఏ విషయంలో లైక్ కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ, సో, ఏదైనా మనీ పెట్టే విషయంలో గానీ, ఎక్కువ పేషెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మీకు మీరు అనుకున్నట్టుగా సక్సెస్‌ఫుల్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంచెం హర్టింగ్ గూడా కనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో హర్ట్ జేయడము, దానివల్ల మీరు కొంచెం బాధపడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ ప్రపోజల్స్‌లో గూడా మీరు కొంచెం డిలే సో, మీ అంతటికి మీరు డిలే చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీకు ప్రపోజల్స్ వచ్చినా మీకు కొంచెం నచ్చకపోవడము. సో, దానికంటే కొంచెం రీజన్స్ చూడడము. ఇప్పుడు వద్దు డిలే చేసుకుందాము అనే ఆలోచనతోటి ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది. ఎక్కువ కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది మీకు. లైక్ జాబ్‌లో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ ఏదైనా ఆహ్, కన్‌ఫ్యూజ్ అవుతారు ఎక్కువ. సో, ఇది ఇప్పుడు చేయడం కరెక్టా కాదా అన్న కన్‌ఫ్యూజన్, ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో, మీరు దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేస్తేనే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు.